హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు గోదావరిలో దమ్ బిర్యానీ. అందరూ హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటారు కదా అని, గోదావరిలోకి కొంచెం ఎటకారం ఎక్కువ కదా. ఆ ఎటకారంతో పాటు కారం కూడా గట్టిగా దట్టిస్తాం అనమాట. సో ముందుగా కడుక్కున్న చికెన్ తీసుకున్నాను. దాంట్లో కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకుని చక్కగా దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. సో మ్యారినేషన్కి ఎలా చేస్తున్నాను కూడా మీరు చూడవచ్చు. ఒక 4 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. ఇందులోనే గరం మసాలా, నేను సొంతంగా తయారు చేసుకున్న గరం మసాలా. ఈ గరం మసాలా ఏంటంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు ఇవన్నీ వేసాను అనమాట. అవి ఎలా వేసానో ఏంటో మీరు ప్రతి వీడియోలోనూ కూడా నేను ఇదే చేస్తూ ఉంటాను. ఏదో ఒకసారి నేను చేసే స్పెషల్ మసాలా గురించి మీకు ఖచ్చితంగా అయితే వివరిస్తాను. ఓకే, ఇదంతా కూడా నేను కేజీన్నర చికెన్ కోసం నేను ఈ దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవి రెండు వేసుకుని దీంట్లోకి ఇంకోటి ఏంటంటే టమాటాలు. నేను టమాటా చాలా ఎక్కువ వాడుతూ ఉంటాను. సో చాలామంది హైదరాబాద్ దమ్ బిర్యానీలో ఎక్కడ కూడా మీరు ఈ టమాటా వేయడం అనేది చూసుంటారు. ఈ చూడండి, ఇది చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. టమాటా, అలాగే ఒక 3 టమాటాలు వేసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే దాంతోపాటు చాలా ముఖ్యమైనది నువ్వులు చాలా ముఖ్యం అనమాట. సో ఈ నువ్వులు ఏం చేస్తాయంటే చికెన్ని సాఫ్ట్గా తీసుకొస్తాయి. దోసపప్పు కూడా వేస్తున్నాం, కొంచెం గ్రేవీ కావాలి కదా. ఇవన్నీ కూడా ఇదిగో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని ఏం చేద్దామంటే మళ్ళీ దాంట్లో మ్యారినేషన్ చేసుకున్న దాంట్లో మళ్ళీ పేస్ట్ వేసుకుంటాం అన్నమాట. సో ముందు ఈ కారాలు ఇవన్నీ కలిపేశాను కదా, ఇదంతా కూడా ఒక అరగంట కలిపేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ పేస్ట్ అనేది నేను వేస్తున్నాను. అప్పటికి ఉప్పు, కారం, ఇవన్నీ మసాలాలు ఇవన్నీ కూడా చికెన్ని ఆల్రెడీ లాగేసుకుంటాయి. ఇంకో విషయం ఏంటంటే టమాటా మనం ఎప్పుడైతే వేస్తామో చికెన్ ఏ విధంగానూ కూడా దాంట్లో ఉన్న ఏ మసాలాని కూడా తీసుకోదు. అది గుర్తుపెట్టుకోండి. చికెన్కి ఎప్పుడైనా సరే, చికెన్ కానీ మటన్ కానీ మనం టమాటా వేసామంటే దాని ఫ్లేవరు పోద్ది, ఇంకా అది ఏమీ లాక్కోదనమాట. సో ఇది ఎవరు మీకు చెప్పరు. సో నేను ఎన్నో చేసి ఇది ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ అనేది పిండుకుంటున్నాను, ఎందుకంటే టమాటా వేసాను కదా, అది ఆల్రెడీ కొంచెం పులుపుగా ఉంటుంది. ఆ పులుపుతో పాటు ఇది కూడా ఓకే. ఇందులో చూడండి, పెరుగు చక్కగా నేను ప్యాకెట్ పెరుగు వేస్తున్నాను. చేసి పెట్టిన పెరుగు లేదు నా దగ్గర, అందుకని ప్యాకెట్ పెరుగు వేస్తున్నాను. ఇది ఒక 2 కప్పులు పెరుగు వేసుకున్నాను అనమాట. చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే గ్రేవీ ఎక్కువ రావాలి అని పెరుగు ఎక్కువ వేస్తూ ఉంటారు. సో ఇక్కడతోటి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక కడాయి తీసుకుని కడాయిలో ఆయిల్ పోసుకుని, ఇది ఎందుకోసం అంటే బ్రౌన్ ఆనియన్స్ తయారు చేయాలి కదా. బ్రౌన్ ఆనియన్స్ తయారు చేయడం కోసం నేను ఈ ఆయిల్ని వేడి చేసుకుంటాను. వేడి చేసుకుని దాంట్లో ఆనియన్స్ చక్కగా చూసారా, ఆనియన్స్ సన్నగా తరుక్కుని ఆనియన్స్ అనేది వేసాను అనమాట. సో ఇలాగే వేసుకుంటే మనకి తయారు చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని మనం బిర్యానీకి వాడుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మనం ఈ ఆయిల్లో కొంచెం నెయ్యి కూడా వేసాం. సో అది నేను వీడియో కట్ అయింది. నెయ్యి కూడా వేసుకోండి, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, చాలా మంచిది. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే నెయ్యి ఇచ్చే టేస్ట్ ఏది ఇవ్వదు. చూసారా, బ్రౌన్ ఫ్రై చేసుకుని ఈ ఫ్రైని ఈ మ్యారినేషన్ చేసిన దాంట్లో వేస్తున్నాను అనమాట. చూడండి, మళ్ళీ ఇప్పుడు వరకు చక్కగా మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేసుకొని మ్యారినేషన్ చేసుకున్నాను. మళ్ళీ శుభ్రంగా ఇదంతా కూడా ముక్కకు పట్టేలాగా మళ్ళీ దీన్ని కలుపుకుందాం. ఇదేనండి అసలైన ఫ్లేవర్. ఏంటంటే దమ్ బిర్యానీ టేస్ట్ కోసం కాదు, టేస్ట్ కంటే ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్. చూసారా, మంచి వాసన లేనిది, మంచి రుచికరమైంది అనే సరే మనం తినలేము. కాబట్టి మంచి వాసన చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీళ్ళు వేడి చేసుకుని దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఒక 5 లవంగాలు, ఒక 5 యాలక్కాయలు, స్టార్ ఫ్లవరు, మిరియాలు ఇవన్నీ కూడా దీంట్లో వేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఎందుకంటే మనకి రైస్ కూడా స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవడం అనేది జరుగుతుంది. నేను యాక్చువల్గా ఏం చేస్తూ ఉంటానంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ వేస్తాను వాటర్లోకి, అందుకని చేయలేదు. ధనియాల పొడి, ధనియా పత్తా, దాన్ని ఏమంటారు, కొత్తిమీర, పుదీనా
ఇవన్నీ వేసేసిన తర్వాత ఇవన్నీ బాయిల్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ రైస్ దాంట్లోకి వేసుకుంటున్నాను. ఇది కేజీన్నర రైస్ అనమాట. ఈ కేజీన్నర రైస్ ముందుగా ఒక అరగంట ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అది ఎసట్లో వేసుకున్నాను. చూడండి, ఇది 50% కుక్ అయిన తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ మీద మనం వేసుకోవాలి. చాలా చోట్ల మీరు బిర్యానీలు చూస్తూ ఉంటారు. బిర్యానీని ఏం చేస్తారంటే చికెన్ని లైట్గా బాయిల్ చేస్తారు. ఇక్కడ నేను ఏం బాయిల్ చేయట్లేదు, చూసారా? ఎలాగున్న చికెన్ అలా పచ్చి చికెన్ మీదే నేను వేడివేడి అన్నం వేస్తున్నాను. ముందు నీళ్ళు వంచేయకుండా వేడివేడి అన్నం వేస్తున్నాను. ఇప్పుడు అది ఒక లేయర్ అయిన తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకోండి. మళ్ళీ ఇంకొక లేయరు రైస్ మళ్ళీ దానిపైన వేసుకుందాం. ఇలాగ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కొత్తిమీర ఈ ఫ్లేవర్స్ ఏదైతే ఉన్నాయో పైన ఉన్న రైస్కి వస్తుంది, కింద ఉన్న రైస్ కూడా ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. ఫైనల్లీ కొత్తిమీర, పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకొని దీన్ని మూత పెట్టేసుకుని దమ్ పెట్టేసుకున్నాం. ఓకే, దమ్ పెట్టేసుకుని చూసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. సరే, పొడి పొడిలాడుతా ముక్కలు కూడా చాలా అంటే చాలా రుచికరంగా ఉన్నాయి. ఆ పీసెస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది క్రీమ్ లాగా వచ్చేసినాయి అనమాట చికెన్ పీస్. చాలామందికి ఏంటంటే చికెన్ ఉడకదేమో అని కంగారు పడి చేస్తూ ఉంటారు. చూడండి, మా వాడు చికెన్ తింటున్నాడు బిర్యానీ. సో అది చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో చికెన్. చాలా జ్యూసీగా తయారైందనమాట. సో ఇది అద్భుతంగా ఉంది.